హాయ్ అండి. ఎంత ట్రై చేసినా ఫ్రంట్ పార్ట్ అనేది సరిగా కుదరట్లేదా, లూజ్ వస్తుందా లేదా టైట్ వస్తుందా, కప్పు షేప్ రౌండ్గా రావట్లేదా? అయితే ఈ వీడియో చూసేసేయండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేసుకునే కంటే ముందు చెస్ట్ లూజ్ బేస్ చేసుకొని మనం డాట్స్ అనేవి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి 38 చెస్ట్ లూజు. దీంట్లో 10వ వంతు మనం తీసుకోవాలి. 10వ వంతు అంటే ఏం లేదండి, ఇక్కడ మధ్యలో ఒక డాట్ పెట్టామంటే మనకు 10వ వంతు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు 3.8 ఇంచెస్ అనేది 10వ వంతు. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ దగ్గర నుంచి ఈ విధంగా 3.8 అంటే 3.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. మీకు ఒక పాయింట్ అంటే 3.5 అనుకోండి, 3.4 వచ్చింది అనుకోండి, 3.5కైనా తీసుకోవచ్చు లేదా 3.5కైనా తీసుకోవచ్చు. ఓకేనా. ఆ విధంగా అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత డాట్ వెడల్పు అనేది మార్కింగ్కి అటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచు, ఏ సైజ్ అయినప్పటికీ. ఓకేనా. తర్వాత డాట్ పొడవు 2.5. మనం ఇక్కడ వరకు డాట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా. మీకు ఇంకా చిన్న సైజు, ఓకేనా, చిన్న సైజు అంటే ఒక 28, 27 అనుకుంటే కనుక డాట్ వెడల్పు అనేది 3/4 ఇంచుకి తీసుకొని సరిపోతుంది. తర్వాత సెకండ్ డాట్ ఇక్కడ మనం ఆల్రెడీ పైపింగ్ వేసేసాం. ఓకేనా. కాబట్టి మనం కింది వైపున షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవడం కోసం 1/2 ఇంచ్ లెస్ చేసి దానిలో సగానికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైను సెకండ్ డాట్ కోసం. ఇక్కడ మీరు కటింగ్లోనే మార్క్ చేసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ ఎంతైతే ఉంటుందో దానిలో సగానికి మార్క్ చేసుకోండి సెకండ్ డాట్. తర్వాత ఇక్కడ 2.5 ఇంచులు సెకండ్ డాట్ కోసం. తర్వాత వెడల్పు 1/4 ఇంచ్ అటువైపు 1/4 ఇంచ్ ఇటువైపు. ఈ 2.5 మార్కింగ్ ఎవరికైనా సరిపోతుంది, ఏ సైజ్ అయినప్పటికీ. తర్వాత 3వ డాట్ చంక దగ్గర నుంచి వేస్తాం కదా, ఆ డాట్ వచ్చేసరికి మెయిన్ డాట్ పొడవును బేస్ చేసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. అప్పుడే మీకు కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇక్కడ మెయిన్ డాట్ అలాగే 3వ డాట్, ఈ డాట్ల మీద మన కప్పు షేప్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద ఒక లైన్ డ్రా చేసుకొని ఈ డాట్ పొడవు వచ్చేసరికి ఈ 2 డాట్ల మధ్య, అంటే మెయిన్ డాట్ అలాగే సెకండ్ డాట్, ఈ 2 డాట్ల మధ్య గ్యాప్ ఎంతైతే ఉంటుందో మనకి ఇక్కడ రావాలి. ఇక్కడ మనకు 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఈ విధంగా అందరికీ 2 ఇంచెస్ ఉంటుందా అంటే ఉండదు, వాళ్ళ సైజుని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ డాట్ సెకండ్ డాట్, ఈ 2 డాట్ల మధ్య గ్యాప్ ఎంతైతే వస్తుందో ఆ గ్యాప్ మనకు మెయిన్ డాట్ దగ్గర నుంచి 3వ డాట్ వరకు రావాలి. ఓకేనా. డాట్ వెడల్పు మార్కింగ్ అటువైపు 1/4 ఇంచు ఇటువైపు 1/4 ఇంచు విధంగా. ఇప్పుడు డాట్స్ వేసుకునే కంటే ముందు మిడిల్కి ఒక లైన్ వేసుకోవాలి. డాట్ చివరి నుంచి మొదలుపెట్టి డాట్ మనం పొడవు ఎక్కడి వరకు వేయాలనుకుంటున్నామో అక్కడి వరకు ఈ విధంగా. ఓకేనా. ఇదే విధంగా 3 డాట్ల దగ్గర కూడా ఈ విధంగా స్టిచ్ అయితే మిడిల్కి వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ డాట్ దగ్గర కూడా ఇదే విధంగా మిడిల్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ముఖ్యంగా బిగినర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా. జస్ట్ ఒక బేస్ కోసం. తర్వాత ఆ స్టిచ్ వచ్చేసి మనకి ఇలా మిడిల్కి పట్టుకొని ఇక్కడ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మెయిన్ డాట్ వచ్చేసరికి ఈ విధంగా మార్క్ చేసాం కదా, కానీ కొంచెం కర్వ్ తీసుకొని మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. డాట్ పొడవు కంటే కూడా ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ రఫ్ చేసుకొని కొంచెం కర్వ్ తీసుకొని స్టిచ్ వేసుకోవాలి. డాట్ పొడవు దగ్గరకు వచ్చేసరికి జస్ట్ ఒక పాయింట్ అంత మాత్రమే క్లాత్ ఉంచుకొని క్రాస్గా తీసేసేయాలి. ఓకేనా. ఈ విధంగా కనిపిస్తుందా క్లియర్గా? ఇలా. నెక్స్ట్ సెకండ్ డాట్, ఈ డాట్ దగ్గర కూడా డాట్ చివరకు వచ్చేసరికి క్రాస్గా తీసేసేయాలి. అంటే ఫస్ట్ నుంచినే మనం 1/4 ఇంచు మార్జిన్లో స్టిచ్ వేస్తాం కదా, అక్కడి నుంచినే కొంచెం కొంచెం అంటే ఒక్కొక్క పాయింట్ తగ్గించుకుంటూ డాట్ పొడవు దగ్గరకు వచ్చేసరికి క్రాస్గా తీసేసేయాలి. అప్పుడే మీకు కప్పు షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా ఇదే విధంగా. ఓకేనా.
చూసారుగా చాలా ఈజీ. కాకపోతే ఇక్కడ డాట్ మార్కింగే కాదు, స్టిచ్ చేయడంలో కూడా ఉంటుంది. ఓకేనా? మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. ఓకేనా? వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.